కమర్షియల్ సిలిండర్ రూపాయలు 206 తగ్గింపు. హోటళ్లు వాణిజ్య సంస్థలకు కేంద్రం ఊరట. స్థిరంగా డొమెస్టిక్ సిలిండర్ల ధర తగ్గింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సరే, ఒకందుకు ఇది గుడ్ న్యూస్ అనుకోవచ్చు. కానీ ఏదైతే సిలిండర్ల ధర పెరిగిందన్న నెపంతో గతంలో టిఫిన్ల రేట్లు అడ్డగోలుగా పెంచేసారు. ఒక సామాన్యుడు లేదంటే చిన్న చితక ఉద్యోగస్తుడు ప్రొద్దున ఇంట్లో టిఫిన్ కాక బయటకు వెళ్ళి హోటల్లో తిందామో ఏదో ఆలోచనతో బయటకు వెళ్తాడు. కానీ తీరా చూస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ టిఫిన్ రేటు ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే టిఫిన్ల రేట్లు పెరిగినాయి, సామాన్ల రేటు పెరిగినాయి, ప్రతి ఒక్క రేటు పెరిగింది. కానీ ఉద్యోగస్తుడి జీతం మాత్రం పెరగలే. వీటిపైన కూడా ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. మరి హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలకు కేంద్రం ఊరట కల్పించింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరను 206 వరకు తగ్గించింది. దీంతో కమర్షియల్ ఎల్పిజి ధరలు తగ్గడం ఇది వరుసగా రెండోసారి. ఇంటి అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇళ్లలో సాధారణమైన ప్రజలు వాడతారు. వాళ్ళకి మార్పు వస్తుంది, మార్పు రాకపోతుంది. మధ్యతరగతి కుటుంబీకుడు ఎటనవోని సాధారణటువంటి మహిళలకు మేము ఉచిత సిలిండర్లు ఇస్తాము, ఉచిత గ్యాస్ పంపిణీ చేస్తాం, మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పే మాటలు తప్ప దానివల్ల ఉపయోగం లేదు, ఉండదు కూడా. అది క్లియర్గా. హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలకు కేంద్రం ఊరట కల్పించింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరను 206 వరకు తగ్గించింది. నగరాన్ని బట్టి ఆ తగ్గింపు 202, 209 వరకు ఉంటుంది. కోల్కతాలో అత్యధికంగా 209 తగ్గి కొత్త ధరలు 2,872 రూపాయలుగా నిర్ణయించారు. ఢిల్లీలో సిలిండర్ ధర రూపాయలు 202 తగ్గింది. ఇంటి అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు రాలేదు. వరుసగా రెండోసారి తగ్గింపు. ఈ తగ్గింపుతో కమర్షియల్ ఎల్పిజి ధరలు తగ్గడం ఇది వరుసగా రెండో నెల. ఇటీవల నెలలో పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పిజి ధరలు పెరగడంతో కమర్షియల్ సిలిండర్ ధరలు కూడా ఖరీదయ్యాయి. తాజా తగ్గింపు ఈ భారాన్ని కొంత మేరకు తగ్గించనుంది. మరోవైపు ప్రభుత్వ రంగ చమురు మార్కెట్ సంస్థలు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూచర్ ధరను లీటర్కు 5 రూపాయలు పెంచాయి. దీంతో విమాన ఇంధనం ధర లీటర్కు 110 నుంచి 115 వరకు చేరింది. విమానము ఇవన్నీ పక్కన పెడితే ఈ సాధారణ పెట్రోల్ రేట్లు తగ్గిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అవి తగ్గియరు. పెట్రోల్ రేట్లు కావచ్చు, డీజిల్ రేట్లు కావచ్చు, ఇవన్నిటినీ కూడా ఒక మధ్యతరగతి సాధారణమైనటువంటి కుటుంబాలకు చాలా భారంగా మారింది. ఇలా వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఆలోచింపజేసేటువంటి పరిస్థితి. బస్ పాస్ తీసుకొని వెళ్తే బెటరు అనే కాడికి వాళ్ళను అటువైపు మలుస్తూ ఉంది. మరి బస్సులు అయినా సమయానికి ఉంటాయి అంటే ఉండేవి. బస్సులలో సీట్లు ఉండేవి. ఇవి దారుణమైనటువంటి పరిస్థితి మధ్యతరగతి పేద కుటుంబాలు అనుభవిస్తూ ఉన్నాయి. వాళ్ళకు వెళ్ళాల్సిన టైంకు వెహికల్ లేకపోతే ఇబ్బంది అవుతుంది, వెళ్ళలేరు. టైంకు వెళ్ళకపోతే వాడు జీతం కట్ చేస్తాడు, లేదంటే లీవ్ వేస్తాడు. అదే కంటిన్యూ అయితే జాబే తీసేస్తాడు. సరే అని చెప్పేసి పెట్రోల్ పోసుకొని వెళ్దామంటే వాని జీతానికి పెట్రోల్కి అసలు సంబంధమే ఉండదు, పెట్రోల్ రేటుకు జీతాలకు సంబంధమే ఉండదు. అట్లాంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాటిలో కూడా కొంత ఆలోచించి పెట్రోల్ ఇంధనం ధరలు కొంతవరకు తగ్గించే ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వానికి ప్రజల్లో ఒక మంచి పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది. ప్రజలకు కూడా భారం తగ్గించిన వాళ్ళు అవుతారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.